మంది మహిళలు వాకిళ్లలో ముగ్గులు వేసుకుంటా ఉన్నారు. మాకు ఇస్తానన్న 2500 ఎప్పుడు ఇస్తావు అని చెప్పేసి ముగ్గులు వేసుకుంటా ఉన్నారు. గచ్చుల మీద చాక్ పీసులతో రాస్తా ఉన్నారు ముగ్గులల్లా. మా ముసలోళ్ళకి 2000 నుంచి 4000 ఇస్తా అని చెప్పినవు ఏమైంది అని చెప్పేసి ముగ్గులు వేస్తా ఉన్నారు. ఇలా మా ఇంటికి రుణమాఫీ చేస్తా అని చెప్పినవు ఇలా మా ఊళ్ళో సగం కూడా రాలేదు, రుణమాఫీ ఎప్పుడు చేస్తావు అని చెప్పేసి ముగ్గులు వేసుకుంటా ఉన్నారు. ఇలా రైతు భరోసాకు దిక్కున్నదా? రైతు భరోసాకు విధి విధానాలు ఉన్నాయా? ఇలా మేము అడుగుతా ఉన్నాం, ఏ రైతుకు భరోసా, ఏం విధాలున్నాయి నీ దగ్గర? ఇవాళ వాళ్ళట విఓలు విఆర్ఓలు పోయి మొత్తం ఎంపీడీఓ గారు నోడల్ అధికారికంగా ఉండి మొత్తం పొలాల పంట గట్ల పంట తిరుక్కుంటా చెట్ల పంట తిరుక్కుంటా ఆయన రాస్తాడట ఇగో ఇంతమందికి సాగున్నాయని. ఇది ఎక్కడన్నా అయ్యే పనేనా? ఇది ఎక్కడన్నా జరుగుతుందా? మళ్ళీ ఏం జరుగుతుంది? మళ్ళీ అలా కాంగ్రెస్ వాళ్ళక ఇందిరమ్మ కమిటీలు నమోదు చేయాలి. ఏం చేయాలి? మళ్ళీ వెనక లెక్కనే కదా. అరే నాకు 10 ఇస్తా, నాది రాయిరా, 20 ఎందుకురా, 30 రాసుకో, 10 నువ్వు తీసుకో, 10 నేను తీసుకుందాంతి, రాసి పెట్టు అని చెప్పి ఇదే కథ కదా మీరు చెప్పేది. ఇలా క్షేత్ర స్థాయిలో నీ దగ్గర లెక్క లేదా? శాటిలైట్ మీద మొత్తం మీదకే కెమెరాలు వచ్చి చూసి ఇత్తనన్నావు కదా. మళ్ళీ క్షేత్రస్థాయి పరిశీలన అనేది ఏంది అంటే కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పింది రాయాలి. ఫలానోళ్ళకి ఇయ్యమనంటే భూమిగా వీళ్ళకి సాగంటే 4 ఎకరాలు అంటే 4 ఎకరాలు రాయాలి, 5 ఎకరాలు అంటే 5 ఎకరాలు రాయాలి. మీరు లంచాలు తీసుకోవాలి, రాసిన వాళ్ళకే పైసలు ఇవ్వాలి. మళ్ళీ మీ వక్ర బుద్ధి మీ వంకర బుద్ధి బయటపడ్డది కదా. రేపు ఇళ్ళ పరిస్థితి కూడా గట్లే ఉన్నది. కౌలు రైతుకు దిక్కు లేదు. మీరు ఇస్తా అన్నటువంటి ఏ గ్యారంటీలో కూడా ఇలా ఒక విధి విధానాలంటూ రూపొందించుకోలేదు. అంత గాలిలో మేడలు కడతా ఉన్నారు. కేవలం స్థానిక లోకల్ బాడీ ఎలక్షన్ల వరకు ప్రజలను మభ్య పెట్టాలి కాబట్టి దీన్ని తాత్సారం చేయాలి, దీన్ని ఆలస్యం చేయాలి. ఇగో వచ్చినది, వస్తున్నాయి, రేపిస్తాం, మాపిస్తాం, ఎల్లుండి ఇస్తాం, ఇది ఒకటి ఇస్తాం అని చెప్పేసి కమిటీల మీద కమిటీలు వేసిన మంత్రుల కమిటీలు, ఈ సబ్ కమిటీ, ఆ సబ్ కమిటీ, ఈ కమిటీ. మరి అన్ని కమిటీల రిపోర్ట్లు ఉన్నాక మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి మళ్ళీ క్షేత్రస్థాయి పరిశీలన ఏంది నాకు అర్థమైతలేదు. కాబట్టి ఇవి ప్రశ్నించినందుకు చాలా రోజులుగా కౌశిక్ రెడ్డి యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నాడు కాబట్టి పార్టీలో ఆయన మీద వ్యక్తిగతమైనటువంటి ద్వేషాన్ని పెంచుకున్నారు. ఎందుకు? అందరిలాగా బానిసలాగా బతకడం వాళ్ళకి ఇష్టం కాదు. వాళ్ళని కూడా కొనాలనుకున్నారు. రకరకాల బెదిరింపులు జరిగినాయి. మీతో కొంతమందిలాగా మా పార్టీలకు రండి, మాకు సపోర్ట్ చేయమని అని అడిగితే నేను ఏ పార్టీలోకి గెలిచినో ప్రజల వైపు తెలంగాణ తీసుకొచ్చిన పార్టీలో ఉంటాం, తెలంగాణ వైపు నిలబడి కలబడతాం, కొట్లాడతామని చెప్పిండు. దానికేనా మీది? ఇలా గౌరవ కేసీఆర్ గారు దళితుల బతుకులో దళితుల జీవితాల్లో ఒక కొత్తదాన్ని ఆవిష్కరించాలి, వాళ్ళకు బతిదేరు చూపాలని చెప్పేసి హుజురాబాద్ మండలంలో ఒక పైలట్ ప్రాజెక్టుగా దళిత జ్యోతి కార్యక్రమాన్ని తీసుకొని ఇలా వాళ్ళందరికీ కూడా దళిత బంధు ద్వారా ఇంటికి 10 లక్షల రూపాయలు ఇస్తే అకౌంట్లో పడ్డటువంటి పైసలను ఆపేసేసినావు. దళితులు వచ్చి రోడ్ల మీద నిడుతూ ఉంటే వాళ్ళని తీసుకుపోయి జైలులో పెడతా ఉన్నావు. వాళ్ళ ప్రతినిధిగా, వాళ్ళ ఎమ్మెల్యేగా. అరే నీకేమవుతుంది బాబు, నీకేం నొప్పి అవుతుంది? గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు అకౌంట్లో దళిత బంధు పైసలు వేసిపోయినాడు, నువ్వెందుకు ఆపుతున్నావు ఈమని చెప్పేసి ప్రశ్నించినందుకు ఇవాళ కౌశిక్ రెడ్డి గారి మీద ఒక దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇలా ఊర్లో ఉన్నటువంటి సమస్యల మీద ప్రశ్నించినందుకు ఇలా కౌశిక్ రెడ్డి గారి మీద కేసులు పెడతా ఉన్నారు. కేసులతోని, అరెస్టులతోని, అణచివేతతోని, భయాభ్రాంతులతోని మీరు తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులను మీరు బెదిరించలేరు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం తీసుకురావడంలో అనేక జైలు గోడలను ముద్దాడిన వాళ్ళు ఉన్నారు, అనేకమైన కేసులకు అరెస్టులతోని జైలుకు వేయించిన వాళ్ళు ఉన్నారు. ఎవరికి భయపడకుండా తెలంగాణ రాష్ట్ర సాధనలో పాల్గొన్నటువంటి పార్టీ బిడ్డలను మీరు ఎప్పటి కూడా బెదిరించలేరు. మేము ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, తిరిగి ఇలాంటియే పునరావృతమైతే ఒక్కసారి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి కూడా సహనంతో ఉన్నది. ప్రజలు ఒక తీర్పు ఇచ్చిర్రు, ఒక మార్పును కోరుకున్నారు. ఆ మార్పుకు మనం కూడా కట్టుబడి ఉండాలన్నటువంటి ఒకే ఒక ఆకాంక్షతోని ఒక క్రమశిక్ష కలిగినటువంటి పార్టీ ప్రతినిధులుగా ఇలా కేసీఆర్ గారు ఆదర్శం చాలా మంది మౌనంగా ఉన్నారు. ఈ మౌనం అనేది చాదగాని తాను అనుకుంటే మీ అంతా వెర్రి పప్పాలు ఇంకొకరు ఉండరు. గోడకు వేలాడదీసిన తుపాకీ కూడా మౌనంగానే ఉంటుంది. అది తీసిరంటే దాని పరిణామం ఎట్లా ఉంటుందో కూడా మీరు తెలుసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. మొత్తం భవనాల మీద కానీ ఇతరత్ర దాడుల మీద కానీ వ్యక్తిగతమైనటువంటి కేసులు పెట్టడం అనేది ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి మేము నిన్న జరిగినటువంటి సంఘటనను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.